హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినటువంటి పెసర పునుకులు తయారు చేసేసుకుందాం. ఇది ఈవినింగ్ స్నాక్స్గా మరియు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మరియు పిల్లల స్కూల్ బాక్స్లో కూడా స్నాక్స్గా మనం పెట్టేయచ్చు. ఇది రోజు తినే టిఫిన్లా కాకుండా చాలా లైట్గా మరియు హై ప్రోటీన్స్ ఉన్న టిఫిన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని సాస్తో కనుక పెట్టుకుని తింటే ఉంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా ఒక గ్లాస్లో పెసరపప్పు తీసుకుందాం. దాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, నైట్ అంతా నానబెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. పప్పు ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా అంతగా వస్తాయన్నమాట. ఇప్పుడు పప్పు, అల్లం అండ్ 2 స్పూన్స్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఉప్పు, వీటినన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకుని మనం మిక్సీ జార్లో ముందుగా మిక్సీలో జీలకర్రను వేసేసుకుందాం అండ్ అల్లం కూడా అండ్ మిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి వీటిని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసేసుకుందాం. పెసరపప్పుతోనే గ్రైండ్ చేస్తే ఏంటంటే ఇవి నలగవు. అలా కాకుండా ఉండాలి అంటే ముందుగా ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇలా కచ్చాబచ్చగా మొత్తం ఎంత గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని 90% కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కొంత పప్పును పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి క్రంచీగా రావాలి అంటే చక్కగా మనం కచ్చాబచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అస్సలు చేయకూడదు. చూడండి, ఇలా పట్టేసుకున్న తర్వాత దాన్ని బౌల్లో తీసుకుని ఉప్పు వేసుకోవాలి. నేను ముందు ఉప్పు ఎందుకు వేయలేదంటే ఉప్పు ముందుగానే వేసేస్తే పిండి మొత్తం లిక్విడ్లా అవుతుంది. అప్పుడు మనం పునుకులు వేసుకోవడానికి రాదు. అందుకని చెప్పేసి నేను పిండి పట్టిన తర్వాత ఉప్పును వేస్తున్నాను. అలా వేయడం వేలే ఏంటంటే పిండి అనేది జారుడు పిండిలా అవ్వదు. సో మనం వేసుకోవడం తగ్గట్టు కన్సిస్టెన్సీ మాత్రమే ఉంటుంది. చూడండి అలా. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిందా లేదా అని చూడడానికి ముందుగా నేను చిన్నది ఒకటి వేశాను. ఇప్పుడు మనం కావలసినంత సైజులో వేసేసుకోవచ్చు. కొంతమంది బాగా పెద్దగా వేసుకుంటారు, కొంతమంది చిన్నగా వేసుకుంటారు. బట్ నేను మీడియం సైజులో వేస్తున్నాను. చూసారా, ఇలా ఒక్కొక్కటి చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అదే మనం ముందుగా ఉప్పేసేస్తే ఏమవుతుందంటే జారుడు పిండిలో అయిపోతుంది, పునుకులు సరిగా రావు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఉప్పును మనం మిక్సీ పట్టేసిన తర్వాత వేస్తే కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో పునుకులు. అండ్ ఈ పునుకులు చెప్పాను కదా, ఇది హై ఫైబర్ కంటెంట్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అనమాట. అన్ని టిఫిన్స్లో అయితే కాదు, ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. తింటే చాలా ప్రోటీన్స్ కూడా మనకి వస్తాయి. అండ్ ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, రుచి మాత్రం అద్దరిపోతుంది అనుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత క్రంచిగా ఉంటాయో తెలుసా. ఈ టిఫిన్ కనుక వారంలో ఒక్కసారైనా చేసుకుని తినాల్సింది, అంతే. చేసుకోకపోతే దీంట్లో ఉన్న విటమిన్స్ మనం కోల్పోయినట్టే ఆటోమేటిక్గా. అలా కాకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఇడ్లీ, దోశ పిండి అట్లా కాకుండా అలా అప్పుడప్పుడు మధ్యలో పునుకులు వేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో జీలకర్ర కూడా మనం వేసాం కాబట్టి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ దీంట్లో చక్కగా మనం ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసుకున్న తర్వాత చట్నీ, అల్లం చట్నీ, లేదా పిల్లలు అయితే గనక టమాటా సాస్తో తినవచ్చు. అండ్ చూసారా, ఇవి వేసేటప్పుడు మనం టిష్యూ పేపర్లో వేయాలండోయ్, అది మాత్రం మర్చిపోకండి. టిష్యూ పేపర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దానివల్ల మనం తినేటప్పుడు కూడా మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. చూడండి, ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా. ప్రతి పునుకు ఎంత క్రంచిగా ఉంటుందంటే చెప్పాల్సిన అవసరం లేదండోయ్. తింటే గానీ తెలియదండి ఆ టేస్ట్. ఈ పెసర పునుకులతో మనం కర్రీ కూడా చేయొచ్చండోయ్. ఆ కర్రీ కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను. పెసర్లను మనం మామూలుగా పొట్టి తీసేస్తారు, కానీ అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనం కోల్పోతాం. అలా కాకుండా పొట్టు ఉన్న పెసలను తీసుకుని నైట్ అంతా నానబెట్టుకుని మనం
ఈ బ్రేక్ఫాస్ట్ కనుక చేసుకుంటే హెల్దీకి హెల్దీ, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పును ఏదో రకంగా తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంటుంది. పెసరపప్పుల్లో విటమిన్ ఏ, బి, సి మరియు ఇతర అనేక పోషక విలువలు ఉంటాయి తెలుసా. అసలు మొత్తంగా పెసరపప్పు గురించి చెప్పాలంటే ప్రోటీన్ల స్టోర్ హౌస్ అని చెప్పేచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో మన పునుకులు. చక్కగా వేడి వేడి పునుకులు టమాటా సాస్ తో గాని, అల్లం చట్నీతో గాని, మనకు నచ్చిన చట్నీతో తింటే ఉంటుంది ఈ క్రంచీ పెసర పునుకులు. ఒక్కసారి టేస్ట్ చేయాల్సింది అంతే. చేసేస్తారు కదా, చేసేసుకుని కామెంట్ పెట్టండి. మళ్ళీ మీ ముందుకి మరో వీడియోతో ఉంటాను. అంతవరకు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.